అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. నా పేరు విజయలక్ష్మి అండి. మనం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉన్నాం కదా, అందులో 12వ రోజుకి స్వాగతం. నేను నౌన్స్లో రకాలు చెప్పాను, వాటిని ఎలా వాడాలి అవన్నీ కూడా చూసాము. అయితే నౌన్స్కి ఒక కన్క్లూజన్ లాగా, అంటే నౌన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైనటువంటివి. ఎందుకు అంటే బేసికలీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైండింగ్ ది ఎర్రర్స్ ఆర్ ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అని అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ రాయగలగాలి అంటే ఈ రూల్స్ అన్నీ తెలిసి ఉండడం చాలా అవసరం. అండ్ కమ్యూనికేషన్ కోసం ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ లేదా కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్కి ఈ రూల్స్ పాటించడం చాలా అవసరం. సో ఇవాల్టి వీడియో చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వాచ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఎందుకు అంటే నేను అనలిటిక్స్ చెక్ చేసినప్పుడు 50% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. సో దానివల్ల నాకు పెద్ద యూజ్ ఉండదు కదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వాచ్ చేయండి. అయితే మనం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, నౌన్స్ రూల్స్లో ఫస్ట్ది ఏంటి అంటే కొన్ని నౌన్స్ అవి సింగులర్ అయినప్పటికీ, మీనింగ్లో సింగులర్ లేదా మీనింగ్ సింగులర్ లాగా అనిపించినప్పటికీ వాటిని ప్లూరల్ లాగే యూస్ చేస్తారు. అండ్ వాటితో పాటు ప్లూరల్ వర్బ్స్ని యూస్ చేస్తారనమాట. అలాంటి వర్డ్స్ ఏంటి అంటే లైక్ పోలీస్, క్యాటిల్, కంపెనీ, వర్మిన్, పెసెంట్రీ, పీపుల్, ఆర్టిలరీ. సో ఇలాంటి వర్డ్స్ కొన్ని ఎగ్జాంపుల్ ఇవి. సో వీటికి ఏంటి అంటే ప్లూరల్ వర్బ్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద పోలీస్ హ్యావ్ కంట్రోల్ ద క్రౌడ్. ద వర్మిన్ ఆర్ సెట్ టు బి డేంజరస్. వర్మిన్ అంటే చీడ లేదా పురుగులు, చిన్న అంటే చెడు కలిగించేటువంటి అన్న మీనింగ్ అండి. ఓకే, సో ఇక్కడ ఇన్సెక్ట్స్ లేదా బ్యాక్టీరియా, చిన్న పురుగులు ఆ మీనింగ్తో తీసుకున్నాం. అయితే ఇక్కడ మీరు చూడండి, ఆర్, హ్యావ్ ఈ రెండు కూడా ప్లూరల్ వర్బ్స్ కదా. ప్లూరల్ ఫామ్లో ప్లూరల్ ఉన్న వాటికి యూజ్ చేసేటువంటివి ఆక్సిలరీస్ ఇవి కదా, హ్యావ్ కానీ ఆర్ కానీ. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి అంటే కొన్ని ఎప్పటికీ ప్లూరల్ లాగే ఉంటాయి, అవి ప్లూరల్ వర్బ్ని క్యారీ చేస్తాయి. ఓకే, అంటే వాటిని సింగులర్ లాగా రాయలేము. ఇవి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అలాంటి వర్డ్స్ ఏంటి అంటే సీజర్స్, ప్రెమిసెస్, స్పెక్టకిల్స్, షార్ట్స్, మీజిల్స్, ట్రౌజర్స్, గూడ్స్, స్టాకింగ్స్. సో ఇలా చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని మనము సింగులర్ లాగా రాయలేము. అండ్ ఇవి యూజ్ చేసినప్పుడు వీటిని ప్లూరల్ ఫామ్లో యూజ్ చేస్తాం కాబట్టి వాటికి ప్లూరల్ వర్బ్సే వస్తాయి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ కాంట్ ఫైండ్ ద స్టాకింగ్స్. వేర్ ఆర్ దే. దే అంటున్నాము. వేర్ ఆర్ దే అంటే అవి ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి. వేర్ ఆర్ మై స్పెక్టికల్స్. ఓకే, వేర్ ఆర్ మై స్పెక్టికల్స్. ఆర్ రెండిట్లో కూడా ఆర్ యూసేజ్ జరిగింది అంటే వీటిని మనము ప్లూరల్ ఫామ్లోనే రాస్తాము అండ్ ప్లూరల్ వర్బ్స్నే యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ రూల్ చూడండి. కొన్ని నౌన్స్ ఎప్పుడు సింగులర్ వర్బ్స్నే తీసుకుంటాయి. అంటే ఆ వర్డ్స్ చూడటానికి ప్లూరల్ లాగా అనిపించినా కూడా అవి సింగులర్ యూసేజేనండి. వాటికి సింగులర్ వర్బ్సే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వర్డ్స్ చూడండి. న్యూస్, ఎథిక్స్, మెషనరీ, పాలిటిక్స్, అథ్లెటిక్స్, ఎకనామిక్స్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి చూడడానికి ప్లూరల్ లాగా అనిపిస్తున్నాయి కానీ అవి సింగులరే. సో వాటికి ఎప్పుడు కూడా సింగులర్ వర్బే వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. దట్ న్యూస్ ఈజ్ నాట్ రిలయబుల్. ఈజ్ వాడాము అంటే న్యూస్ అనేటువంటి దాన్ని ఇక్కడ సింగులర్ కింద తీసుకొని సింగులర్ వర్బ్ అయిన ఈజ్ని వాడామన్నమాట. ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండి. ఫోర్త్ రూల్ ఏంటి అంటే కొన్ని నౌన్స్ మనకి నంబర్స్ని ఇండికేట్ చేస్తాయి లేదా కొలతల్ని, మెజర్మెంట్ లేదా మనీ, లెంత్, పొడవు, వెయిట్ ఇలాంటి వాటిని మనకి చెప్పేటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి ముందు గనక ఏదైనా నంబర్ని యూజ్ చేసినట్లయితే, ఓకే, డెఫినెట్ నంబర్ని, ఓకే, ఏదైనా నంబర్ని యూజ్ చేసినప్పుడు 1, 2 అని, 3 అని, 4 అని, సో అలా నంబర్స్ యూజ్ చేసినప్పుడు వాటిల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ నౌన్ సింగులర్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. దానికి మళ్ళీ వేరే మార్పు చేసి రాయడం అనేటువంటిది ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ షీ బాట్ 2 డజన్ బనానాస్. ఇక్కడ 2 వచ్చింది కదా, మరి ప్లూరల్ కదా, 2 అంటే ప్లూరల్ కదా అని డజన్స్ అనేది వాడకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఇదేనండి. మనం 2 వచ్చింది కదా అని చెప్పి పక్కన ఎస్ పెట్టేస్తూ ఉంటాము. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో 2 డజన్ బనానాస్ ఈజ్ కరెక్ట్. డజన్స్ అంటే రాంగ్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ బ్రాట్ 2 pairs ఆఫ్ షూస్. ఇక్కడ 2 pair ఆఫ్ షూస్, 2 pairs ఈజ్ రాంగ్, 2 pair ఆఫ్ షూస్ ఈజ్ కరెక్ట్. మాట్లాడేటప్పుడు కూడా చాలామంది 2 pairs ఆఫ్ అంటాము, కాదు, ఇట్ ఈస్ 2 pair ఆఫ్. ఓకే, సో ఇక్కడ కూడా మనము pairs అని వాడకూడదు. అంటే దాని ముందు నంబర్ ఉన్నట్లయితే, ఆ వర్డ్కి ముందు, ఆ నౌన్కి ముందు నంబర్ ఉన్నట్లయితే దానికి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచాలి. దానికి ప్లూరల్ అంటే ఎస్ పెట్టడం అనేది చేయకూడదు అనమాట. ఓకే, మరి దీంట్లోనే ఇంకొక రూల్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి నంబర్ ఉండదో లేదా ఇండెఫినెట్ న్యూమరల్ అంటే ఒక డెఫినెట్ నంబర్ అనేది లేదు, ఇండెఫినెట్ అంటే ఇన్ఫినిటీ లాగా, అలా ఇండెఫినెట్గా ఉన్నప్పుడు మనం నంబర్ చెప్పలేని పరిస్థితి. ఇండెఫినెట్ అంటే మనం 1 or 2 or 3 or 4 చెప్పలేము. అలా ఉన్నప్పుడు లేదా నంబర్ యూజ్ చేయనప్పుడు అప్పుడు అవి ప్లూరల్ ఫామ్ తీసుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. షీ బ్రోక్ డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఆర్ షీ గాట్ డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్. ఓకే, ఇలా వాడినప్పుడు చూడండి, అక్కడ ఇండెఫినెట్ అంటే నేను ఒక పర్టికులర్ నంబర్ ఇవ్వట్లేదు. ఆమె చాలా డజన్ల గుడ్లు పగలగొట్టింది అంటున్నాను, లేదా ఆమె చాలా డజన్ల గాజులు కొనుక్కుంది అంటున్నాను. సో అక్కడ మనము డజన్స్ అని వాడుతున్నాం. దాని ప్లూరల్ ఫామ్ని మనము వాడడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 5th రూల్ చూడండి. 5th రూల్ ఏంటి అంటే, కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో కలెక్టివ్ నౌన్స్ని సింగులర్ ఫామ్లో వాడచ్చు, ప్లూరల్ ఫామ్లో వాడచ్చు. ఓకే, దీంట్లో మళ్ళీ 2 రూల్స్. అదేంటి అంటే, వీటిని మనం ఫస్ట్ సింగులర్ ఫామ్లోనే వాడతాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అంటే సింగులర్ ఫామ్లో వాడినప్పుడు సింగులర్ నౌన్ వస్తుంది, సింగులర్ నౌన్ లాగా వాడినప్పుడు సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద గవర్నమెంట్ ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ సివిలైజేషన్. అంటే ఇక్కడ గవర్నమెంట్ని మనము సింగులర్ లాగా తీసుకొని ఈజ్ అనే వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకొకటి చూడండి. ఎప్పుడైతే ఈ కలెక్టివ్ నౌన్ అంటేనే గ్రూప్ ఆఫ్ అన్న మీనింగ్ ఉంది కదా, సో ఆ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్, అది ఎవరైనా కావచ్చు, ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ వాళ్ళు ఇండివిజువల్గా యాక్ట్ చేసినప్పుడు లేదా ఇండివిజువల్ యాక్టివిటీ అనేటువంటిది ఉన్నప్పుడు దానికి ప్లూరల్ వర్బ్, ప్లూరల్ ప్రొనౌన్స్ వస్తాయి. అంటే గ్రూప్ లాగా యాక్ట్ చేసినప్పుడు సింగులర్గానే రాస్తున్నాము. ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఇండివిజువల్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు లేదా ఇండివిజువల్ యాక్షన్ని చెప్పేటప్పుడు మాత్రము ప్లూరల్ నౌన్ తీసుకుంటాము, ప్లూరల్ నౌన్ లాగా వ్యవహరిస్తాము. అంటే అది ఇండివిజువల్ యాక్షన్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాము, ప్లూరల్ ప్రొనౌన్ని తీసుకుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ఓకే, అంటే ఆ జ్యూరీ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్ని బట్టి డివైడ్ చేశాము అని అనమాట. ఓకే, సో ఇలా ఇండివిజువల్ యాక్షన్ ఉంది ఇక్కడ, అంటే జ్యూరీ మెంబర్స్ అని దీని ఉద్దేశము. వాళ్ళ ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ యాక్షన్ కింద మనం దీన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇందులోనే సింగులర్, ప్లూరల్ 2 యూసేజెస్. నెక్స్ట్ 6వ రూల్ వచ్చేసి, కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయి అంటే సింగులర్ లాగా ఉన్నప్పుడు ఒక మీనింగ్ ఉంటుంది, ప్లూరల్ లాగా వచ్చినప్పుడు ఇంకొక మీనింగ్ ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ అనేటువంటిది మంచి అన్న మీనింగ్ ఉంది కదా, అదే గూడ్స్ దాని పక్కన ఎస్ చేర్చినప్పుడు వస్తువులు అన్న మీనింగ్ వస్తుంది. అలాగే అథారిటీ అంటే ఒక కమాండ్. ఓకే, సో అది దానికి ప్లూరల్ ఫామ్ అథారిటీస్ అనేది మనం రాస్తే కనుక పవర్లో ఉన్న మనుషులు అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఒక స్ట్రెంగ్త్. ఓకే, ఫోర్సెస్ అని ప్లూరల్ ఫామ్ రాసినప్పుడు ఆర్మీ అన్న మీనింగ్ వస్తుంది. అలాగే వేజ్ అనే వర్డ్ తీసుకోండి. వేజ్ అంటే ఏంటి అంటే టు ఎంగేజ్ ఇన్, అంటే దేంట్లో అన్నా పాల్గొనడము అని అనమాట. ఓకే, సో వేజెస్ అన్నప్పుడు అదేంటి, అది మనం మామూలుగా డైలీ కూలీలకు ఇచ్చేటువంటి వేతనం కదా. సో ఇలా సింగులర్లో ఉన్నప్పుడు ఒక మీనింగ్, ప్లూరల్లో ఉన్నప్పుడు ఒక మీనింగ్ ఉండేటువంటి నౌన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. సో ఆ నౌన్స్ని యూజ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి. అంటే సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు మీనింగ్ని చూసుకొని మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ చూడండి. ద వర్క్ ఆఫ్ ఆర్ట్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్ చూడండి. ఏదన్నా ఆర్ట్ వర్క్ లేదా
మన పుస్తకాల యొక్క టైటిల్స్ అంటే పుస్తకాల పేర్లతోటి లేదా సినిమాల పేర్లతోటి అలా పేర్లతో ఉన్నవి ఎప్పుడు కూడా అంటే ఆ పేరులో ప్లూరల్ ఫామ్ ఉన్నప్పటికీ కూడా లేదా ఆ ఆర్ట్లో ప్లూరల్ ఉన్నా కూడా వాటిని సింగులర్ లాగే కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద గేమ్స్ ఆఫ్ థ్రాన్స్. ఓకే, ద గేమ్స్ ఆఫ్ థ్రాన్స్ అనేటువంటిది ఒక మూవీ నేమ్ కింద తీసుకొని ఇక్కడ రాశారనమాట. ద గేమ్స్ ఆఫ్ థ్రాన్స్ ఇస్ అ నైస్ మూవీ. అందులో థ్రాన్స్ ఉంది కదా, ప్లూరల్ కదా, ప్లూరల్ నా వర్బ్ వస్తుందా అంటే కాదు. సో అలా నేమ్స్ ఏవైనా సరే, పుస్తకాల పేర్లు కానీ మనకి ఏదైనా పేర్లు వచ్చినప్పుడు వాటిలో ప్లూరల్ ఫామ్ ఉన్నప్పటికీ వాటిని సింగులర్ లాగే మనము కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 8వ రూల్ ఏంటి అంటే మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ అంటే వస్తువులు, ఏదైనా మెటీరియల్, ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇలా మెటీరియల్ నౌన్స్కి జనరల్గా ఏంటి అంటే వాటికి ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఏ లేదా యాన్, ద ఈ ఆర్టికల్స్ని మనము యూజ్ చేయకూడదు అన్నమాట. వాటి ముందు ఎందుకు యూజ్ చేయకూడదు అంటే వాటిని యాజ్ ఇట్ ఈస్గా నౌన్ లాగా తీసుకున్నప్పుడు మనము వాటికి ముందు ఎట్లాంటి ఆర్టికల్స్ యూసేజ్ అనేది చేయకూడదు అనమాట. బట్ జనరల్గా మనము ఆర్టికల్ యూజ్ చేసి మాట్లాడతాము లేదా రాసేటప్పుడు కూడా ఆర్టికల్ యూజ్ చేస్తాము, అది తప్పు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, అంటే మెటల్స్ నేను చెప్పాను కదా, అన్ని మెటల్స్ కూడా మెటీరియల్ నౌన్సే. గోల్డ్ అనేది ఒక మెటీరియల్, సిల్వర్ అనేది ఒక మెటీరియల్, ఐరన్ ఒక మెటీరియల్, కాటన్ ఒక మెటీరియల్. సో ఏదైనా సరే ఇలా మెటీరియల్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఐ లైక్ ఎ గోల్డ్ నాట్ ఎ సిల్వర్ అనేది రాంగ్ సెంటెన్స్. అంటే గోల్డ్కి ముందు ఏ, సిల్వర్కి ముందు ఏ అనేది వాడకూడదు. నెక్స్ట్ అదే సెంటెన్స్ కరెక్ట్గా ఎలా రాయాలి అంటే ఐ లైక్ గోల్డ్ నాట్ సిల్వర్. అలా ఇంకొక సెంటెన్స్ చూడండి, ఐ కుక్ ఆన్ అ కాస్ట్ ఐరన్ ప్యాన్. ఇది జనరల్గా మనము కరెక్ట్గానే అనిపిస్తుంది సెంటెన్స్ మనకి, కానీ ఇది రాంగ్ సెంటెన్స్ అండి. ఏ యూసేజ్ ఉండకూడదు. ఐ కుక్ ఆన్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనాలి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అంటే క్యాస్ట్ ఐరన్ అనేది ఏంటంటే కార్బొనేటెడ్ ఐరన్ అనమాట. ఓకే, సో ఆర్టికల్స్ ఏ కానీ, యాన్ కానీ, ద కానీ మెటీరియల్ నౌన్కి ముందు వాడకూడదు. ఇది 8th రూల్ అండి. నెక్స్ట్ 9th రూల్ వచ్చేసి జెండర్స్ ఉన్నాయి మనకి, మస్కులైన్, ఫెమినైన్, న్యూటర్ అని. జెండర్స్ అంటే స్త్రీలింగం, పురుషలింగం అంటాం కదా, పుంలింగం అంటాం. సో న్యూటర్ అంటే మేలా ఫీమేలా చెప్పలేనటువంటిది. సో అలా న్యూటర్ జెండర్స్కి మనము జనరల్గా కొన్నిటికి మస్కులైన్ అంటే కొన్నిటికేమో పుంలింగాన్ని వాడతాము, మస్కులైన్ జెండర్ని వాడతాము, కొన్నిటికి స్త్రీలింగమైన ఫెమినైన్ జెండర్ని వాడతాము. మరి ఎక్కడ మస్కులైన్ ఎక్కడ ఫెమినైన్ వాడతాము అంటే ఏదైతే స్ట్రెంగ్త్, పవర్, కొంచెం స్ట్రాంగ్ అలాంటివి చెప్పేవి, అంటే స్ట్రాంగ్నెస్ని రిఫ్లెక్ట్ చేసేవి లేదా పర్సానిఫై చేసేవి అంటే చెప్పేవి, వాటి గురించి స్ట్రెంగ్త్ గురించి చెప్పేవి లేదా పవర్ని డినోట్ చేసేవి లేదా స్ట్రాంగ్నెస్ అలాంటి వాటిని చెప్పేటప్పుడు, పవర్ఫుల్గా అలాంటి వాటి గురించి వాడేటప్పుడు మనము మస్కులైన్ జెండర్ని వాడతాము. అదే సున్నితత్వము, అందము లేదా ఒక హుందాతనము ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు, ఓర్పు, పేషెన్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఇలాంటివి మాట్లాడేటప్పుడు మాత్రము ఫెమినైన్ జెండర్ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చూడండి, సన్, టైమ్, డెత్, వింటర్, ఇవి పవర్కి సంకేతంగా వాటికి మనం మస్కులైన్ జెండర్ వాడతాము, అంటే పుంలింగంలాగా చెప్తాం వాటిని. అర్త్, మూన్, తర్వాత నేచర్, వీటన్నిటికీ స్త్రీలింగం లేదా ఫెమినైన్ జెండర్ని వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను చూడండి, ద సన్ ఈజ్ షైనింగ్ విత్ ఆల్ హిజ్ మైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ మదర్ ఎర్త్. ఓకే, అంటే మనం ఈ భూమిని మదర్ లాగా అంటే స్త్రీలింగం లాగా మనం కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాం అనమాట. సో న్యూటర్ జెండర్స్ని కొన్నిటిని మస్కులైన్ లాగా, కొన్నిటిని ఫెమినైన్ జెండర్ లాగా వాడతాము. సో స్ట్రెంగ్త్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్ వాటిని డినోట్ చేసేవి లేదా వాటిని గురించి చెప్పే వాటికి మస్కులైన్ జెండర్ వాడతాము. సున్నితత్వము, అందము, గ్రేస్ ఇలాంటివి మాట్లాడే వాటికి, పేషెన్స్ కానీ వాటిని మాట్లాడే వాటికి స్త్రీలింగమైనటువంటి ఫెమినైన్ జెండర్ని వాడతామండి. నెక్స్ట్ 10th రూల్ చూడండి, మనము స్మాల్ క్రీచర్స్ అంటే చిన్న చిన్న జీవులు, ప్రాణులు లేదా చిన్న పురుగులు, యంగ్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ వీటన్నిటిని న్యూటర్ జెండర్ కింద కన్సిడర్ చేస్తాము. న్యూటర్ అంటే అది స్త్రీలింగమా పుంలింగమా మనము చెప్పము. సో వాటి యూసేజ్ కూడా
అంటే ఏదైతే మనము వస్తువులకి చెప్పడానికి ఇట్ అనేది వాడతాం కదా, జంతువులకి ఇట్ వాడతాం. సో ఆ ఇట్ అనే యూసేజ్ అనేది వంటిది దీనికి చేస్తాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ద బేబీ ఆల్వేస్ క్రైస్ ఫర్ ఇట్స్ మదర్. అంటే ఇక్కడ మనము బేబీ అనేది గర్లా బాయా ఏమీ చెప్పట్లేదు, సపరేట్ చేసి ఏం చెప్పట్లేదు. బట్ వీఆర్ యూజింగ్ ఇట్స్ అనేటువంటిది మనం ఇక్కడ వాడాము. న్యూటర్ జెండర్కి వాడేటువంటి ఇట్స్ అనేది వాడాము. అలాగే ఐ కుడ్ సీ ద లేడీ బగ్ మూవింగ్ ఇట్స్ వింగ్స్. ఓకే, ఇక్కడ లేడీ బగ్ అనే చిన్న ప్రాణి కదా, సో దాన్ని కూడా మనము న్యూటర్ జెండర్ లాగా కన్సిడర్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో, కలెక్టివ్ నౌన్స్ని ఎప్పుడూ న్యూటర్ జెండర్ కిందే కన్సిడర్ చేస్తాము. అంటే వాటిని ఒకవేళ ప్రాణులకి సంబంధించిన కలెక్టివ్ నౌన్స్ అయినప్పటికీ కూడా వాటిని న్యూటర్ జెండర్ లాగే కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే న్యూటర్ జెండర్ లాగే మాట్లాడి వాటిని అలా న్యూటర్ జెండర్ లాగా కన్సిడర్ చేసి లేదా న్యూటర్ జెండర్ లాగే చెప్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ద టీమ్ గేవ్ ఇట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే టీము దాని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్ అనేది బేసికలీ వస్తువులకి వాడేది కదా, సో జంతువులకి వాడతాము, వస్తువులకు కూడా వాడతాం. అయితే కలెక్టివ్ నౌన్స్కి వచ్చేసేటప్పటికి ఆ ఇట్ అనేది అంటే కలెక్టివ్ నౌన్స్ని మనం న్యూటర్ జెండర్ లాగే కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇది ఫెమినైనా మస్కులైనా అనే డిఫరెన్షియేట్ చెయ్యము. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ద ఆర్మీ ఈజ్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ. అంటే ఆర్మీని మనము న్యూటర్ జెండర్ లాగా కన్సిడర్ చేసి ఆర్మీ తన బెస్ట్ చేస్తుంది మన కంట్రీని కాపాడటానికి అనేది మనము చెప్పాము. ఓకే, సో ఇవండి 10 ఇంపార్టెంట్ రూల్స్. సో ఈ వీడియో మీకు తప్పకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు వీడియోస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కలెక్టివ్ నౌన్స్ ఏంటి వీటి గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని వీడియోస్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కావాల్సిన వీడియోని క్లిక్ చేసి చూడవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా విజయలక్ష్మి ట్యుటోరియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.